రేవంత్ ఆగుతారా లేదా నాకున్న అవగాహన ప్రకారం అయితే ఖచ్చితంగా మళ్ళీ బెనిఫిట్ షోలకి ఇవ్వడం కానీ లేదా టికెట్ల రేట్ల పెంపు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తారు. సాధారణంగా ఇట్లాంటి వాటిట్లో ఏముంటుంది, అసెంబ్లీలోనే మాట్లాడారు ప్లస్ బయట మాట్లాడారు కాబట్టి చేతులు కాల్చుకునేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అందుకని ఏం చేస్తారంటే ఓ కమిటీ వేసేస్తారు. ఆ కమిటీ సమీక్షిస్తుంది. సమీక్షించి బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వండి, ఓ 10 కాకుండా 1 2 ఇవ్వండి, అది కూడా ఇంత రేటు ఇవ్వండి. ఇప్పుడు 1100 ఇస్తున్నారు అనుకోండి, ఓ 1000 ఓ 100 తగ్గించండి. అట్లాగే మిగతా టికెట్ల రేట్ల పెంపు కూడా వీళ్ళు 700 800 కాకుండా 50 100 పెంచండి. ఇట్లాంటిది ఇస్తారు పర్మిషన్. దానికి ఓకే అనేస్తారు. అది తన చేతికి మట్టి అంటుకోకుండా కమిటీ వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలను అంగీకరిస్తున్నట్టు చెప్తారు. అవసరమైతే అందులో 1 2 తగ్గించినట్టు కూడా చెప్పచ్చు. సహజంగా సినిమా వాళ్ళని వదులుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉండరు, వీళ్ళని వదులుకోవడానికి సినిమా వాళ్ళు సిద్ధంగా ఉండరు. భవిష్యత్తులో జరిగేది అదే నేను అనుకోవడం అయితే.